అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన డబ్బింగ్ సినిమాలు ఇవే. చాలా కాలంగా టాలీవుడ్లో డబ్బింగ్ సినిమాల ప్రభావం ఉంది. ముఖ్యంగా కాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలని తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తారు. వారికి టాలీవుడ్లో మంచి మార్కెట్ ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, విక్రమ్, కార్తీ, విజయ్, అజిత్, విశాల్ లాంటి తమిళ్ హీరోలకి తెలుగులో కూడా మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. వారి సినిమాలు తమిళంలో కంటే తెలుగులో బిగ్గెస్ట్ హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. కన్నడ ఇండస్ట్రీ నుంచి రాకింగ్ స్టార్ యష్, కొత్తగా రిషబ్ శెట్టి టాలీవుడ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారు. గత కొన్నేళ్ల నుంచి సౌత్లో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. హీరో రేంజ్ బట్టి ఆ సినిమాలకి తెలుగులో మంచి బిజినెస్ జరుగుతోంది. ఇలా తెలుగు డబ్బింగ్ వర్షన్కి అత్యధిక బిజినెస్ జరిగిన సినిమాల జాబితాలో చూసుకుంటే టాప్లో రాకింగ్ స్టార్ కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీగా నిలిచింది. ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాలలో 78 కోట్ల బిజినెస్ జరిగింది. అదే స్థాయిలో కలెక్షన్స్ని కూడా కేజీఎఫ్ చాప్టర్ 2 వసూలు చేసింది. ఆ తరువాత హైయెస్ట్ బిజినెస్ చేసిన మూవీ అంటే శంకర్ సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్లో వచ్చిన రోబో 2.0. ఈ చిత్రం 71 కోట్ల బిజినెస్ తెలుగు రాష్ట్రాలలో చేసింది. తరువాత స్థానంలో 39 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్లో చియాన్ విక్రమ్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఐ మూవీ ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పారంజిత్ దర్శకత్వంలో వచ్చిన కాలా మూవీ 33 కోట్ల బిజినెస్తో 4వ స్థానంలో ఉండగా, వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా కబాలి పైన 31 కోట్ల ప్రీ రిలీజ్ వ్యాపారం అయింది. ఇక రోబో మూవీ 27 కోట్ల వ్యాపారంతో 6వ స్థానంలో నిలిచింది. దీని తర్వాత ప్లేస్లో కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ప్రేక్షకులు ముందుకు రాబోతున్న భారతీయుడు 2 పై ఉంది. ఈ సినిమాపై 25 కోట్ల బిజినెస్ తెలుగు రాష్ట్రాలలో జరిగింది. నెక్స్ట్ ప్లేస్లో సూర్య సింగం 3 మూవీ 20 కోట్ల బిజినెస్ తో నిలిచింది. తెలుగు హైయెస్ట్ బిజినెస్ పరంగా చూసుకుంటే ఎవర్ గ్రీన్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నాడని చెప్పొచ్చు. ఆయన సినిమాలన్నీ కూడా 20+ కోట్లకు పైగానే తెలుగు రాష్ట్రాలలో బిజినెస్ చేస్తాయి. కమల్ హాసన్ సినిమాలకి తెలుగులో మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. భారతీయుడు 2 బిజినెస్ పరంగా చాలా తక్కువగా బిజినెస్ జరిగిందని చెప్పొచ్చు. అందుకే ఏమాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా తెలుగు రాష్ట్రాలలో మొదటి వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.